ప్రైజ్ ద లార్డ్. ముందుగా నా దేవాదేవుడు కోట్లాది వందనాలు. ఇందాకలో ఒక వీడియో మాట్లాడాను బ్రదర్స్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి కూడా నిరీక్షణ కోసం మాట్లాడాను. ఖచ్చితంగా ఈ వీడియో కూడా మీరు చూడండి. ముందు వీడియో చూశాక ఈ వీడియో కూడా చూడండి. అంశం ఏంటంటే నిరీక్షణ. అంటే మనిషికి నిరీక్షణ చాలా అవసరం. అంశం ఇది. నిరీక్షణ అనగా వెయిట్ చేయడం, ఎదురు చూడడం. ఇది వాస్తవం. ఇది లేక చాలామంది జీవితాల్లో ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కొన్ని విషయాల్లో మరి బాధలు కూడా పడుతున్నారు. మనిషి జీవితంలో నిరీక్షణ ఉంటేనే విశ్వాసం ఉన్నట్లు. మనిషి జీవితంలో నిరీక్షణ కలిగి ఉంటేనే దేవునిపై నమ్మకముతో ఉన్నట్లు. మనిషి జీవితంలో నిరీక్షణ కలిగి ఉంటేనే దేవుణ్ణి ప్రేమించినట్లు. విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణ కలిగి ఉంటారు. నమ్మకం ఉన్నవారు, దేవునిపై నమ్మకం ఉన్నవారు కూడా నిరీక్షణ కలిగి ఉంటారు. దేవుని ప్రేమించేవారు కూడా తొందరపడరు, నిరీక్షణ కలిగి ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో మత్తయి సువార్తలో 13:9 చెవి గలవాడు వినుగాక అని దేవుడు మాట్లాడాడు. ఖచ్చితంగా మీరు వినాలి. మీ చెవిని మాత్రం వాక్యానికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, మనుషులకి ఇవ్వకండి. ఆశీర్వాదాలు చెప్పే సేవకులు మాటలు దయచేసి వినకండి. గర్దించి, హెచ్చరించి, ప్రేమించి ప్రతి విషయంలో మీకు సమాధానం పరిచే సేవకులతో సావాసం చేయండి. ముందుగా దేవుడితో సావాసం చేయండి. అలాంటి సేవకులు, మంచి సేవకులతో సావాసం చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలని ఖచ్చితంగా దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు, ఊహించలేని కార్యం. ఎందుకంటే నిరీక్షణ అనేది మీరు ఏంటని తెలుసుకుంటారు. దేవుని వాక్యం ఎలా మిమ్మల్ని బ్రతికిస్తుందో, ఎలా నడిపిస్తుందో, ఎలా తప్పిస్తుందో, ఎలా ఆదరిస్తుందో, ఎలా మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుందో, ఎలా మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఎలా పోషిస్తుందో, ఎలా మిమ్మల్ని నడిపించి తీసుకువెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి చేరుస్తుందో అన్నది మీకు ప్రతి వాక్యం కూడా అర్థమవుతుంది. చెవిగలవాడు వినుగాక. వినండి. వింటే మీ జీవితాల్లో ఖచ్చితంగా ఎంతవరకు నీ జీవితంలో నిరీక్షణ లేదు, ఇకపై నుంచి నిరీక్షణ కలిగి ఉండు. అప్పులైపోయి ఉన్నావో, శత్రువులతో బాధపడుతున్నావో, వ్యాధితో ఉన్నావో, ఇంకెన్నో సమస్యలు ఉన్నాయేమో, శ్రమలతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నామేమో, వేదనతో ఉన్నావేమో, ఏదైనా ఈ అన్నిటి నుంచి తప్పించేవాడు ఆయనే. ఒక సమయం అనేది ఉంది. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా నీ పట్ల కార్యాలు. నేను ఈరోజు ఒక 3 సేవకులను మీకు చూపిస్తాను, 3 భక్తులను చూపిస్తాను. వారు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారో మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరి 1 కొరింథీయుల్లో ఒక మాట ఉంది నిరీక్షణ కోసం. చూద్దాం. 1 కొరింథీయుల్లో ఈ బైబిల్ గ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం చూసుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనంలో మంచి మాట ఉంది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు. అంటే ప్రేమ కోసం చాలా వీడియోలు పెట్టాను. శ్రేష్టమైనది ప్రేమ. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడానికి చెప్పాడు. ప్రేమ లేకపోతే దేవుడిని ప్రేమను పొందుకోలేవు, విశ్వాసం ఉండదు, నిరీక్షణ గడిగి ఉండలేవు. కానీ నిరీక్షణ కోసం మీతో మాట్లాడుతున్నాను. ఈ 3 ఉన్నాయి ఇక్కడ: విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ నిరీక్షణ కోసం మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. చాలా ఆ విశ్వాసము శ్రేష్టమైనదే, నిరీక్షణ శ్రేష్టమైనదే, ప్రేమ శ్రేష్టమైనదే. కానీ ప్రేమతో శ్రేష్టమైన వాడు విశ్వాసంతో ఉంటాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు నిరీక్షణ కలిగి ఉంటాడని అర్థం. 1 పేతురు పత్రిక. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. ఎబ్రీ పత్రిక కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుతున్నాను. 11వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వచనంలో, విశ్వాసము నుండి నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. అంటే మోషే గారు ఒక మాట అంటారు, రుజువై ఉన్నది. ఎందుకంటే
దేవుడు ఉన్నాడని నిరీక్షణ కలిగిన వాడికి కొన్ని కార్యాలు జరుగుతాయి. మోషే కూడా అదే. ఆ ఐగుప్తి ధనము కంటే ఈ చూసే దానికన్నా నాకు అదృశ్యమైన అంటే కనబడలేనిది ఉన్నది నా దగ్గర, నేను దానికోసం నిరీక్షణ చేస్తాను. ఆయన ఖచ్చితంగా ఒక దినం నన్ను రక్షిస్తాడు, ఆయన ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు, నడిపిస్తాడనే ఆ యొక్క భావము మీకు ఇదే హెబ్రీ పత్రికలో 24 వచనము నుంచి 27 వచనాలు మీరు చదువుకోండి. మోషే కోసం క్లియర్గా ఉంది. ఇక్కడ ఇంకొక మాట మీతో పంచుకుంటున్నాను. ఇది కేవలము దేవుని కొరకు ఎదురు చూడాలి. నిరీక్షణ నీకు ఏమి తీసుకొస్తుందని కూడా నేను చెప్పగలుగుతాను. అయితే మొట్టమొదటిగా దావీదు కోసం కొన్ని మాటలు. దావీదుకి సౌలుకి యుద్ధం జరిగినప్పుడు దావీదు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, సౌలుకి నాకు మధ్యన యెహోవా హీరే అని ఎన్ని బాధలు పడినా, ఎన్ని శ్రమలు పడినా, లాస్ట్కి తిండి లేకపోయినా దేవుడికి దూరం అయ్యాడు. అంటే ఆ యొక్క రాజ్యానికి దూరం అయ్యాడు, ఆరాధనకు దూరం అయ్యాడు, కొండల్లో కోనల్లో తలదాచుకుంటున్నాడు, సౌలు చంపనందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాంటి సమయాల్లో దావీదు ఆలోచన అంతా ఒకటే, నా దేవుడు ఉన్నాడు, నేను నిరీక్షణ కలిగి ఉంటాను అనుకున్నాడు. గనుక సౌలుని హతమార్చి దేవుడు సౌలు ప్లేస్లోకి దావీదుని పెట్టి మహారాజుగా నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక అద్భుతం చూశాడు దావీదు. అలాగే దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట చూడవచ్చు. దానియేలు గారి మీద తెలియని నిందలు వేసి నెబుకద్నెజర్ రాజుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ మాట మీతో పంచుకుంటాను. ఈ దానియేలు గారు గ్రంథములో 6వ అధ్యాయం నుంచి నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటి అధ్యాయం నుంచి మనం చూసుకొని వస్తే నెబుకద్నెజర్ రాజు అని ఒకడు కనిపిస్తాడు. ఆ రాజు అయ్యంలో భయంకరంగా కొన్ని సేవకులను ఇబ్బంది పెట్టడము, దేవుడి బిడ్డలు ఇబ్బంది పెట్టడం అన్నీ జరిగాయి. అదే నెబుకద్నెజర్కి కూడా మట్టి గడ్డి తినిపించాడని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ నెబుకద్నెజర్ తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడు. తన కుమారుడు తర్వాత వేరే వ్యక్తి కూడా అక్కడ రాజుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు ఏం చెప్తానంటే, ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుకోగలిగితే దానియేలు మీద కొన్ని నిందలు మోపి సింహాల గృహంలో వేయించినట్టు ప్లాన్ చేశారు కొంతమంది. అక్కడున్న పరిచర్యలు వరెవరన్నది కొన్ని మాటలు. అక్కడ ప్రధానులు, అధిపతులు కొంతమంది ఏం చేశారంటే దానియేలు మీద ఏదైనా నింద ప్లాన్ చేయాలని ప్లాన్ చేసి ఆ రాజు దగ్గరికి ఆ వర్తమానం తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే ఆ యొక్క దానియేలు అంటే ఆ రాజు ముందు వచనాలు చదువుతున్నది ఏంటంటే మీకు ఒక మాట ఉంది, మీతో చదివి వినిపిస్తాను. కొంచెం ఓపికతో మీరు ఎదురు చూడండి. అక్కడున్న ప్రధానులు అందరూ కూడా ఆ రాజు దగ్గర ఒక శాసనం రాయించారు. ఏం రాయించారంటే 30 దినాలు ఏ దేవుడి దగ్గర కూడా విచారించకూడదు, ఆ రాజుతోనే పంచుకోవాలి. ఇది కేవలము 7వ వచనంలో 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఎట్లా కింద వచనం లైన్లో ఎట్లా అనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ విషయము చేయకూడదు. క్లియర్గా ఒక శాసనం తెచ్చి దానియేలు దగ్గరికి ఆ యొక్క విషయము రావడం జరిగింది. దానియేలు గారు ఏం చేశారంటే, నేను దేవుణ్ణి తప్ప ఇంకెవరిని నేను నమస్కారం పెట్టను
అని ఆయన 3 సార్లు ఈ శాసనము దానియేలుకి తెలిసిపోయింది. చూడండి 9వ వచనం. కాగా రాజు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుట ఆయనను బ్రతిమాలుకొనుటయో చూశారు. అంటే దానియేలు ఒక శాసనము అంటే ఆ రాజుగారి దగ్గర కానీ మనం విచారణ చేయకపోతే నెల రోజులు వాడిని తీసుకెళ్ళి సింహాల గృహలో వేసేయాలని ఒక శాసనం తెచ్చారు. దానియేలుకి ఆ విషయం తెలుసు కూడా. ఒక నిరీక్షణ కలిగి నా దేవుడు నన్ను రక్షిస్తాడని దేవునికి మాత్రమే ప్రార్థిస్తూ బ్రతిమాలుకుంటూ నిరీక్షణ కలిగి ఉన్నాడు. అదే దానియేలుని సింహాల గృహలో వేసేశారు. మీరు 6వ అధ్యాయం చదువుకోండి. సింహాల గృహలో వేస్తే దానియేలు నిరీక్షణ కలిగి ఉన్నాడు గనక సింహాలు దానియేలుని ముట్టుకోకుండా దేవుడు చేశాడు దేవదూతను పంపించి. ఆ సింహాల గృహం నుంచి దేవుడు దానియేలు ఉన్న నిరీక్షణ, అంటే నిరీక్షణలో ఉన్న విశ్వాసము, నిరీక్షణలో ఉన్న నమ్మకముని, దానియేలుకున్న భక్తిని చూసి ఈ వ్యక్తి నిరీక్షణ కలిగి నన్ను మాత్రమే వేడుకుంటున్నాడని తెలుసుకొని దేవుడు దానియేలు గారిని రక్షించారు. సింహాలు నోట్లో పడిపోకుండా రక్షించారు. నిరీక్షణ ఒక ప్రాణాన్ని కూడా రక్షిస్తుందని తెలుసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కొంచెం వీడియోలు ఎంతైనా మీరు ఖచ్చితంగా చూడండి పూర్తిగా. 3వ విషయం ఏంటంటే, దావీదు కోసం తెలుసుకున్నాం, దానియేలు గారి కోసం తెలుసుకున్నాం. తర్వాత నెంబర్ 3 చూడండి, హనానియా అనే షద్రకు, మిషేలు అనే మెషకు, అజ్రయ అనే అబేద్నెగో. అనగా మెషక్, షద్రిక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు ముగ్గురిని దేవుడు ఎలా రక్షించాడు, ఎలా కాపాడాడు అంటే, వీళ్ళు ముగ్గురు కూడా షద్రిక్, మెషక్, అబేద్నెగోలు. వీళ్ళ పేర్లు, ముందు పేర్లు అననీయ, మిషేలు, తర్వాత అజర్య. వీరి పేర్లని ఆ రాజే మార్చేసి వారి దగ్గర ఆ రాజ్యంలో ఒక ఉద్యోగాలు ఇచ్చి వారి పరిపాలనలో నడిపిస్తూ ఉన్నారు. కానీ వారి పరిపాలనలో ఉన్న వారు ఎవరికి భయపడకుండా దేవుడికి భయపడుతూ నిరీక్షణ కలిగి విశ్వాసంతో నమ్మకంతో బ్రతికిన వాళ్ళు. వారి జీవితంలో ఏమైంది అనగా చూడండి, ఈ యొక్క నెబుకద్నెజర్ అనేవాడు 3వ అధ్యాయం మనం చూడగలిగితే, నెబుకద్నెజర్ అన్నవాడు ఒక బంగారు ప్రతిమను చేయించి దానికే దండం పెట్టాలి, ఇంకెవరికి దండం పెట్టకూడదు అని ఒక శాసనం నియమిస్తారు. దానికి దండం పెట్టలేని వాళ్ళు ఎవరైనా సరే అగ్నిగుండం లేసి చంపండి అని ఒక నిర్ణయం, ఒక సంతకం పెట్టి ఒక శాసనం వచ్చినప్పటికీ వీళ్ళు ముగ్గురు కూడా ఒకటి మాత్రం వాస్తవం, డైరెక్టర్ రాజుకే అటాక్ ఇచ్చారు. ఏమని ఇచ్చారో చూద్దాం. 3వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో వీళ్ళు ముగ్గురు కూడా ఈ నిరీక్షణ కలిగి ఉండబట్టే వాళ్ళు ప్రాణం దక్కించుకున్నారని నేను చెప్పగలుగుతున్నాను. 16వ వచనం నుంచి చదువుతున్నాను. 3వ అధ్యాయం దానియేలు 16వ వచనం. షద్రెక్, మెషక్, అబేద్నెగో రాజుతో ఇలాగే చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గుర్చి నీకు ప్రత్యక్షం ఇయ్యనక్కర్లే, చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రజా నీ దేవతలకు మేము పూజించమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని తెలుసుకొనుము అన్నారు. అంటే క్లియర్గా వాళ్ళు ముగ్గురు కూడా నీ మాట మేము వినము, మమ్మల్ని రక్షించేవాడు సమర్థుడు ఒకడున్నాడు, ఆయన మాత్రమే మమ్మల్ని రక్షిస్తారని నిరీక్షణ కలిగి ఉన్నారు.
నిరీక్షణ కలిగి ఉన్నారు. అయితే ఇంత మాట అంటారా, ఎవరు మిమ్మల్ని రక్షిస్తారు, నా చేతి నుంచి ఎవడు మిమ్మల్ని రక్షిస్తాడని మాట మీరు 15వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంది. చివరి వచనం, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అని విర్రవీగిపోయాడు నెబుకద్నెజర్. అయినా వీళ్ళు నమ్మకముతో నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. ఆ నిరీక్షణ వారిని సిగ్గుపరచదని ముఖం మీదే మాట్లాడారు. 25వ వచనం, 3వ అధ్యాయము 25వ వచనం, అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులను బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపమును బోలి ఉన్నదని వారికి ప్రత్యక్షమిచ్చాడు. రాజే స్వయంగా చూసాడంట. మీరు ముగ్గురునే కదా వేశారు, మనం ముగ్గురమే కదా వేయించాము, మరి నాలుగో రూపం దేవతల రూపం కనిపిస్తుంది అని రాజుకి స్పష్టంగా కనిపించాడంట దేవుడు. ఈరోజు నిరీక్షణ అన్నది, నువ్వు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, వారు ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే దేవుడు వెళ్ళి ఆ నిరీక్షణతో ఉన్నారు కనుక, నిరీక్షణలో ఒక నమ్మకం చూశారు, నిరీక్షణలో ఒక విశ్వాసం చూశారు కనుక దేవుడు వెళ్ళి వారిని కాపాడాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు ఒక మాట నేను చెప్పగలుగుతాను. నీవు నీ కుటుంబంలో కొన్ని కార్యాలు జరగటం లేదని ఎక్కడెక్కడో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకో. మత్తయి సువార్త 6:6, రహస్యమందైన ప్రార్థన నీకు ప్రతిఫలం దొరుకుతుంది. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. దావీదుని ఎలాగైతే కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చాడో, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. దానియేలుని సింహాల గృహంలోంచి ఎలా తీసుకొచ్చాడో, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. షద్రక్, మెషక్, అబేద్నెగోల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో అగ్నిగుండంలోంచి, దేవుడు తోడుండి ఊహించలేని కార్యాలు చేశాడో, నీవు కూడా నిరీక్షణ కలిగి నీ సమస్త భారం ఆయన మీద వేసి, కీర్తనలు 55:2 ప్రకారం నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యాలు, ఊహించలేని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నిరీక్షణలో ఉన్న ఆశీర్వాదము చాలామందికి తెలియక తొందరపాటు వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తొందరపాటు వల్ల కొన్ని సంబంధాలని తెలుసుకోలేక ఇచ్చేయడము, తర్వాత వారి గొడవలు అవి విడిపోవడము, తర్వాత కొన్ని విషయాల్లో తొందరపాటు డబ్బులు ఇచ్చేయడము, ఇస్తాడో లేదో తెలియక చాలామంది సబ్జెక్ట్ మారిపోద్ది. డబ్బులు, వడ్డీ వ్యాపారాల కోసం తర్వాత మాట్లాడుతాను. వడ్డీ వ్యాపారం క్రైస్తవులు చేయకూడదు. నమ్మకం మీద కొంతమందికి ఇస్తారు. అన్నం పెట్టండి. కొంతమంది మూర్ఖుల్లో అటు ఉంటారు, డబ్బులు తీసుకొని ఎవరు, వాళ్ళకి పదే ఇచ్చామనుకోండి, ప్రయోజనము లేదు. దయచేసి మనం తెలుసుకొని ప్రతి విషయంలో కూడా నిరీక్షణ కలిగి ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకొని నిరీక్షణ కలిగి ముందుకెళ్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు, తోడుంటాడు, ఊహించలేని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. ఒక దినము నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆయన వస్తున్నాడు త్వరలో. నీకు నిత్య జీవం ఇవ్వడానికి వస్తున్నాడు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ప్రతి భక్తుడు రక్షించబడాలంటే ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి దిగులున్నా, ఎలాంటి భయం ఉన్నా, నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని కోసం ఎదురు చూస్తే ఆయన నిత్య జీవం నీకు ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన ఆ నిరీక్షణ కలిగి ఉండు. ఈ భూమి మీద నువ్వు కోట్లుండి ప్రయాణించు, ఎంతుండి ప్రయాణించు, నీకు నిరీక్షణ లేనిదే, భక్తి లేనిదే ఆ నిత్య జీవం రాదు. నీకు ఎంతున్నా దేవునిపై ఆనుకొని దేవుడి కొరకు బ్రతికి నిరీక్షణ కలిగి ఉంటే ఒక దినము నిత్య జీవం పొందుకుంటాం. ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, 22వ వచనం చదువుకోండి. 12వ వచనం చదువుకోండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, 12వ వచనం చదువుకోండి. నీకు నాకు జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నిత్య జీవం ఖచ్చితంగా పొందుకుంటావు. పౌలు గారు ఒక మాట అన్నారు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, జీవ కిరీటం ఆయనకు దొరికిందని, నాకే కాదు మీకు ఉందని చెప్తున్నాడు.
నిరీక్షణ కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.